పసుపు కుంకుమ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్నది నెమలి వాహనంపై ఆసీనుడైన గణపతి. ఆయనకి కుడివైపున రాధాకృష్ణులు చూడడానికి చాలా బాగుంది కదా. వినాయకుని కథ ప్రారంభం. పూర్వం గజాసురుడనే రాక్షసుడు పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భక్త నీ కోరికేమి అని అడగగా ఆ రాక్షసుడు, స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించాలి అని కోరాడు. శివుడే అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు. పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువుని ప్రార్థించి, ఓ దేవదేవా, ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను భస్మాసురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుని కాపాడవలసింది అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించేశాడు. అప్పుడు శ్రీహరి నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గంగిరెద్దుల మేళంగా మారి గజాసురపురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు, మీకేం కావాలో కోరుకోండి అని అడగ్గా విష్ణుమూర్తి, నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చేయి అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గజాసురుడు గ్రహించాడు. తనకిక మరణం తప్పదు అని గ్రహించి శివునితో, నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు. శివుడు అభయమిచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేస్తే నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇలా అపాత్రదానం చేయకూడదు, దుష్టులకి ఇలాంటి వరాలిస్తే పాముకి పాలు పోసి పెంచినట్టవుతుంది అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. మిగిలిన కథ తెలుసుకోవాలనుకుంటే మా పసుపు కుంకుమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.